హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. వారు బాగున్నారా? విషయం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం జూన్ 4 ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జూన్ 4 మనకి ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నాయి. ఆ రోజు ఏం జరగబోతుంది? ఒక పౌరుడుగా నేను చెప్పాల్సిన నాకు స్వతంత్రం కోసం నేను చెప్పాల్సిందంటే వాక్ స్వతంత్రం మీద నేను చెప్తుంది. నేను ఎవరిని ఎక్కువ చేయాల్సింది కాదు, తక్కువ చేయాల్సింది కాదు. నేను ఏ పార్టీకి అభిమాని కాదు. నేను ఒక న్యూట్రలిస్ట్ అనమాట. ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మనకి ఉదయాన్నే 8ంటికి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. మరి పోస్టల్ బ్యాలెట్లో ఎలక్షన్ మొత్తం మన చూపించు 4.45 లక్షల ఓట్లు పడ్డాయి. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా అవి చార్టప్ చేసి వాటి లెక్కింపు వచ్చేది కనీసం ఒక గంట అంటే 9:30 10కి ఫస్ట్ ఒక స్పెల్ ఫస్ట్ ఒక వాసన అనేది వచ్చింది. అది ఇంచుమించుగా ఎలా ఉండబోతుందంటే తెలంగాణలో మీరు ఎలక్షన్ రుజువు చేశారు. కేసీఆర్ పోటీ చేసిన రెండో ప్లేస్లో అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లో కేసీఆర్ కన్నా కూడా ఆ బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చింది. లైక్ దట్ ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూడా ఏం జరగబోతుందంటే ఈ పోస్టల్ బ్యాలెట్లో మటుకి గ్యారెంటీగా 70 నుంచి 80% మటుకి మరి అట్టు తిరగబడబోతుంది. ఇంచుమించుగా అవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ ఇంకేం జరగబోతుందంటే ఇక 10:30 to 11:30 వరకు ఎవరు ఛానల్లో ఏ పార్టీకి అనుకూలమైన ఛానల్లో వాళ్ళకి అనుకూలంగా మావాడు గెలుస్తున్నాడని మాకు ఇన్ని ఛానళ్ళు వస్తాయి, అన్ని స్థానాలు వస్తాయని వాళ్ళు చేసుకుంటారు. ఆ విధంగా సునకానందం అంటారు దాన్ని. ఆ సునకానందం ఎంతసేపు పొందుతారంటే ఒక గంటన్నర పొందుతారు. ఈ 11:30 12 అయ్యేలకే ఇంకేమవుతుందంటే ఇక ఈ సునకానందం అయిపోయి ఇక రియాలిటీలో రావడం జరుగుతుంది. ఎందుకంటే రియాలిటీకి అప్పటికే చాలా వరకు రౌండ్స్ అయిపోతాయి. కాబట్టి రౌండ్స్లో అప్పటికే బయటకు వచ్చింది, బొమ్మ బయటకు వచ్చింది అనమాట. ఇక ఎట్లా లేదన్నా 1 PM అయ్యేలేకే పూర్తిగా 1 2 అయ్యేలేకే ఇక పూర్తిగా లంచ్ టైం అయ్యేలేకే పూర్తిగా రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. ఇక అప్పటికి 2 కాడ నుంచి ఇక అంతా కూడా మారిపోయింది అనమాట. సరే కాబట్టి ఇక మనం ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా 2 PMకి మనకి న్యూ గవర్నమెంట్ ఈయన వస్తాడా ఆయన వస్తాడా అనేది మనకి 2 కల్లా తెలిసిపోయింది. ఇక తర్వాత నెక్స్ట్ జరగబోయే అంశాలన్నీ కూడా ఏం జరుగుతాయో ఏందనేది కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క మనస్సాక్షి ప్రకారం మీరు ధైర్యంగా ఉండండి, ఇబ్బంది లేదు. ఇంకా మనకి మరి ఎలక్షన్లు అనేది ఒక భారత దేశంలో ఎలక్షన్ జరగడం ఒక పెద్ద ప్రహాసం. ఎందుకంటే ఒక 150-130 కోట్ల మంది జనాభా కలిగే దేశంలో ఇన్ని రాష్ట్రాల మధ్య ఎలక్షన్లు జరగడం ఇన్ని విడతలుగా నిజంగా ఎంతో గొప్ప నిర్ణయం. వాళ్ళంతా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్. నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎలక్షన్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎలక్షన్ అనేది చాలా ఉన్నతమైన గొప్పది మనకి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం పరిపాలించే నాయకులందరూ కూడా ఇందులోనే వస్తారు. కాబట్టి మరి మన కార్యక్రమం అయిపోయింది. ఇక మనం రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి రిజల్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా నా యొక్క సూచనలు ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా హోప్స్ పెట్టుకోబాకండి, మీ ఎక్కువగా ఎగ్జైట్ కూడా అవ్వబాకండి. ఎందుకంటే ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిది. మీకు అందరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 or 2 కల్లా అంతా కూడా రిజల్ట్ వచ్చేసింది. అప్పుడు ఏం జరగాల్సింది అని ఏం జరుగుతుంది తర్వాత ఒక వారం 10 రోజుల పాటు ఏం జరగాలో అది జరుగుతాయి. కాబట్టి అలర్ట్గా ఉండండి. అలానే మనకి మన ఛానల్ ఈ రతన్ సార్ అనే ఛానల్ మనది యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనం ఇంకా దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే నేను అంబేద్కర్ వాదిని అనమాట. ఆయన అంబేద్కర్ గారు ఏం చెప్తాడంటే గివ్ బ్యాక్ టు సొసైటీ అన్నాడు. గివ్ బ్యాక్ టు సొసైటీ అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ని జనాలకు పంచండి. నేను కూడా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో కెమిస్ట్రీ కానీ, సబ్జెక్ట్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, లేకపోతే పొలిటికల్ కానీ, లేకపోతే రాజ్యాంగం గురించి కానీ ఏ అంశం గురించి అయినా నేను చెప్పగలను. కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఆ నాలెడ్జ్ని సమాజానికి తెలియజేద్దామని దీన్ని యూట్యూబ్ ఛానల్ నేను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా ఇదిగేదో వస్తే కోట్లు లక్షలను మీరు ఎక్కువగా ఆలోచించబాకండి. అతనికి ఏమి రావు వచ్చేది ఊరకంతా కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇంచుమించు చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ దానికి చాలా ఇదిగా ఉంది. కాబట్టి మీరు కూడా కొంచెం సహకరించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని దాన్ని మీరు షేర్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. దానివల్ల ఏంటంటే మన రూరల్ ఏరియాలో ఎవరైతే మనకి సబ్జెక్టు పరంగా వెనకబడి ఉంటారో విద్యార్థులందరూ కూడా
మన యొక్క సబ్జెక్ట్ తెలుసుకొని దానికి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఎనీ టైం మనకు ఫోన్ చేసినా నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి క్లియర్ చేయగలుగుతాను. ఏదైనా 1 గంట 2 గంటలు మనకి క్లాస్ చెప్పన్నా నేను పర్సనల్గా వచ్చి క్లాస్ చెప్పడానికైనా ఐఎమ్ రెడీ. అలానే టౌన్లో కూడా ఎవరికైనా పిల్లలకి కెమిస్ట్రీకి సంబంధించిన ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు కెమిస్ట్రీ మనకి ఏది చెప్పమన్నా నేను చెప్తాను. మీకు ఫుల్ టైమ్ అని చెప్పమని చెప్తా, లేకపోతే పార్ట్ టైం అవర్లీ బేసిస్ చెప్పన్నా మీకు వచ్చి మీకు నేను సర్వీస్ అందించగలను. కాబట్టి సర్వీస్ వినియోగించుకోండి. నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కూడా ప్రోత్సహించండి. మీకు కూడా ముందుకు వస్తారు. ఇంకా ముందుగా మంచి కంటెంట్ నేను అందించగలుగుతా. మనకు ఉన్న ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, రేపు మనకి జూన్ 4న మనకు అందరికి కూడా ఒక నూతనమైన అధ్యాయంలోకి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. గడిచిపోయిన 5 సంవత్సరాలు అయిపోయి కొత్త నూతన 5 సంవత్సరాలకు మనం అడుగు పెడబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఎమరపాటులో ఉండి అలర్ట్గా ఉండండి. అలానే ఉన్న ఈ బాక్సులు ఏదైతే స్టోర్ హౌస్లో ఉన్నాయో వాటి మీద కూడా ఒక కన్ను వేయండి. రోజు పేపర్ చూడండి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి, కరెంట్ అఫైర్స్ పెంచుకోండి, పాలిటిక్స్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోండి. నాకేం అవసరం లేదనుకుంటే దేనికి కాకుండా పోతారు. కాబట్టి సబ్జెక్ట్ అనేది మనిషికి చాలా అవసరం. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇది కూడా సొత్తు కాదు. మనకి దొంగలించలేనిది ఏదైనా ఉందంటే అది ఒకటే, అదే విధంగా విద్య. కాబట్టి ఈ విద్యని మనం పెంపొందించుకుందాం, ఇతరులకు సహాయం చేద్దాం. సహాయం విద్య రూపంలో కూడా చేయొచ్చు, డబ్బు రూపంలో అవసరం లేదు. కాబట్టి విద్యార్థులు అలానే నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా, నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీరు దయచేసి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.